హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో లాస్ట్ వీడియోస్ అన్నీ చూసారా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది ఒక క్రీపర్ ప్లాంట్ అండి. మొత్తం ఎండిపోయింది. ఎందుకంటే మా ఇంటి పక్కన ఓపెన్ ప్లేస్లో అయితే వచ్చింది. ఓపెన్ ప్లేస్లో చాలా చెట్లు ఉంటే అదంతా నీట్గా క్లీన్ చేయించుతున్నారనమాట. సో రూట్స్ తీసేయటం వల్ల ఇదైతే ఎండిపోయిందనమాట. ఇది బయట జియో పోల్కి మొత్తం అల్లేసుకుంది. దీనికైతే కొంచెం ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ అయితే రోజు రాలిపోతున్నాయి అనమాట, పండినవి. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను ఒక 2-3 డేస్ నుంచి అయితే అబ్జర్వ్ చేశాను. ఏంటా ఈ ఫ్రూట్స్ అంతా మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి చెక్ చేస్తే నిజంగానే చాలా బాగుందండి స్మెల్ కూడా. పండిన వాటికే మంచి స్మెల్ వస్తుంది, పచ్చి వాటికి అంత స్మెల్ లేదు. బట్ లోపలంతా కూడా సబ్జా సీడ్స్లో అయితే ఉంది. నేను కొంచెం జస్ట్ టేస్ట్ చేశాను, కొంచెం స్వీట్గా అయితే ఉంది. అసలు ఈ ఫ్రూట్ తినచ్చా లేదంటే తినకూడదా కమెంట్ చేయండి. నాకైతే తెలీదు, అసలు ఈ ప్లాంట్ ఏమేంటో కూడా నాకు తెలియదు. నేనైతే గూగుల్లో సెర్చ్ చేశాను, కొన్ని ఏరియాస్లో తినచ్చు అని చెప్పేసి ఉంది ఈ ప్లాంట్వి ఫ్రూట్స్. సో ఇఫ్ మీలో ఎవరికైనా తెలిస్తే ప్లాంట్ నేమ్ ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటో కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మంచిగా స్మెల్ చేస్తున్నాను అనమాట, మంచి స్మెల్ వస్తుందా లేదా అని చెప్పేసి. స్మెల్ అయితే పైనాపిల్ అండ్ పపాయ పండితే ఎలా వస్తుందో అలా అయితే వస్తుందండి. ఈ ఫ్రూట్స్ ఇవే. ఒకసారి మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.